మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి ముందుగానే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన రచించిన మరొక కథ చెన్నుడి రసికత అనే కథ విన్నారు కదా. కథ పేరు చెన్నుడి రసికత. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పామర జనులు కూడా కవిత్వాన్ని ఇష్టపడేవారు. పామర జనులు అంటే చదువుకోనివారన్నమాట. రాయలవారి భువన విజయ మండపంలో జరిగే కవితాగోష్ఠులకు వాళ్ళు కూడా హాజరయ్యేవాళ్ళు. ఒకరోజు సభలకు గువ్వల చెన్నుడు అనే కట్టెలు కొట్టేవాడు హాజరయ్యాడు. అప్పుడు అలసాని పెద్దనగారు రాయలకు మనుచరిత్ర అనే కావ్యాన్ని వినిపిస్తున్నారు. చెన్నుడు పురప్రజల మధ్య కూర్చుని ఆ కావ్యగానాన్ని వింటూ మైమర్చిపోయాడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అప్పుడు చెన్నుడు లేచి ఇలా అన్నాడు: దేవరా, నాకు చదువు రాదు, అయినా ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఆ పద్యపు అల్లిక ఎంతో బాగుంది. దీన్ని అంకితం తీసుకునే మా పెబోలు సానా గొప్పోళ్ళు అంటూ పొంగుతున్న ఉత్సాహంతో మాట్లాడాడు. రాయలు వాని రసికతకు మెచ్చి స్వర్ణ కంకణం బహుమతిగా అందించాడు. స్వర్ణ కంకణము అంటే బంగారంతో తయారు చేసిన కంకణం. చెన్నుడు ఇంటికి వెళ్ళి ఆ కడియాన్ని భార్యకు చూపించి సంబరపడిపోయాడు. ఆమె బంగారు కంకణాన్ని తనకు ధరించడానికి ఇమ్మని కోరింది. అప్పుడు చెన్నుడు, మనకెందుకే ఈ బంగారం మీద ఆశ, బిడ్డలా పాపలా, ఆ పెద్దన్నగారికే దీన్నిచ్చి మన పేరు నిలిపే పని చేయమంటే పోలా అంటూ భార్యను సమాధానపరిచాడు. ఆ రోజు రాత్రే విజయనగరాన్ని ముసురు చుట్టుముట్టింది. ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు కుంభవృష్టి కురిసింది. ఆ వర్షం విజయనగర ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టింది. వండుకోవడానికి కూడా ఓ చిన్న ఎండు పుల్ల దొరకడం కష్టమైపోయింది. ఆ వర్షంలో పెద్దన్నగారి కుటుంబీకులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారోనని చెన్నుడు ఎంతో చింతించాడు. తుదకు ఒక నిశ్చయానికి వచ్చి తాను తన భార్య రోజు కొండకెళ్ళి తెస్తున్న కట్టెల మోపుల్లో ఒకదాన్ని పెద్దన్నకు తెలియకుండా అతని పెరట్లో వేయడం మొదలుపెట్టాడు. రెండో మోపు అమ్మి ఇల్లు గడుపుకోసాగాడు. ఈ విషయం పెద్దన్న కుటుంబీకులకు ఎవ్వరికీ తెలియదు. ఇలా 5-6 రోజులు గడిచింది. ఒకనాడు పెద్దన్నగారి పక్కింట్లో కాపురమున్న తెనాలి రామకృష్ణుని భార్య, అయ్యా పెద్దన్నగారు, ఆ కట్టెల మోపు వాడికి చెప్పి మాకు ఓ మోపు వేయించకపోయారా? మీకు పుణ్యం ఉంటుంది. ఎండు పుల్లలు లేక వంట కూడా చేయడం లేదు అంటూ ప్రాధేయపడింది. ఇదేదో విడ్డూరంగా ఉందని పెద్దన్న భార్యను అడిగాడు. ఆమె తనకేమీ తెలియదు అంది. ఎవరో తెలుసుకుందామని ఓ రోజు వేకువజామున ఆ దంపట్లో పెరట్లో కాసు కూర్చున్నారు. ఇంతలో దభేలుమని శబ్దం వినబడింది. ఎవరు అంటూ కేకేశాడు పెద్దన్న. దొరికిపోయిన దొంగలా నిలబడిపోయాడు చెన్నుడు. పెద్దన్న వాణ్ణి గుర్తించాడు. అలనాడు రాయల సభలో తన కవిత్వాన్ని మెచ్చుకున్న రసికుడు ఇతడే అని భార్యకు పరిచయం చేశాడు. నాయనా, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకునేది అంటూ అతడు చేసిన మేలును కొనియాడాడు పెద్దన్న. అప్పుడు చెన్నుడు సంతోషిస్తూ, స్వామి, బిడ్డలేనోణ్ణి, కావ్యం బిడ్డతో సమానం కదా, ఒక కబ్బం నా పేర రాయండి సామి అంటూ చేతులు నిలుపుకుంటూ బిడియపడుతూ తల దించుకుని చెప్పాడు. సరేలే అంటూ చిరునవ్వు నవ్వి చెన్నుడి భుజం తట్టాడు పెద్దన్న. ఈ మాటల్ని పక్కింటి తెనాలి రామకృష్ణుడు కూడా విన్నాడు. ఆ చెన్నుడి గుణాన్ని పరీక్షించాలి అనుకున్నాడు. ఆ రోజు ఒక పరదేశి తెనాలి రామకృష్ణుని దగ్గరకు వచ్చి తనకు రాయల యొక్క దర్శనం చేయించమని ప్రార్థించాడు. అతనికి కవిత్వపు వాసనే లేదు. రాజును కలిసిన కానుకలు అందుతాయని నమ్మకం లేదు. దాంతో రామకృష్ణుడికి చెన్నుడు గుర్తొచ్చాడు. వెంటనే అతనికి ఓ పద్యం నేర్పి దాన్ని చెన్నుడి ముందు వల్లించమన్నాడు. అతడు ఆ పద్యాన్ని కంఠతా పట్టి చెన్నుడి గుడిసె ముందుకు పోయి ఈ విధంగా చదివాడు. గుడి కూలును నుయ్యిపూడును, వడి నీళ్లకు చెరువు తెగును, వనము ఖిలమౌ, చెడనిది పద్యంబొకటియే, కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్నా. పద్యం బాగుంది కదా, అందుకే మళ్ళీ మీకోసం మరొకసారి. గుడి కూలును నుయ్యిపూడును, వడి నీళ్లకు చెరువు తెగును, వనముఖిలమౌ, చెడనిది పద్యంబొకటియే, కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్నా అంటూ గడగడ చెప్పేశాడు. తన పేరుతో పద్యం చెప్పినందుకు చెన్నుడు ఆనందపడిపోయాడు. వెంటనే గుడిసెలోనికి పోయి రాయలిచ్చిన బంగారు కడియం తెచ్చి అతని చేతిలో ఉంచి నమస్కరించాడు. ఈ దృశ్యం దూరం నుంచి చూస్తున్న రామకృష్ణుడు ముక్కున వేలేసుకున్నాడు. ఆ పరదేశి వెళ్లిన మరు నిమిషానికే ఓ కొత్త మనిషి ఆ గుడిసె ముందు నిలిచి మరో పద్యాన్ని గువ్వల చెన్న అని సంబోధ
బోధిస్తూ శ్రావ్యంగా, రాగయుక్తంగా, రసభరితంగా చెప్పాడు. ఆ ఇంపైన పద్యం విని చెన్నుడు మరింత మురిసిపోతూ పరుగు పరుగున లోపలికెళ్ళి తన జీవనాధారమైన గొడ్డలి తెచ్చి, సామి, కవీశ్వర, ఇది నా ఆస్తి, నా కష్టార్జితం, భక్తితో దీన్ని మీకిస్తున్నాను, ఇదే నా కానుక అంటూ సాగిలపడ్డాడు. చెన్నుడి కవితాభిమానానికి ఆశ్చర్యపడుతూ, చెన్న, నీవు నాకంటే గొప్ప సాహిత్య పోషకుడివిరా అంటూ మారువేషంలో ఉన్న రాయలు అతని భుజం తట్టి లేపాడు. రాయలు తన కంఠసీమలో అలంకరించుకున్న అమూల్య రత్నహారాన్ని చెన్నుడి మెడలో వేసి కౌగిలించుకున్నాడు. నాటి నుంచి గువ్వల చెన్నుడి పేరు విజయనగరంలో మారుమ్రోగిపోయింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన చెన్నుడి రసికత అనే కథ విన్నారు. చూసారా, తనకు చదువు లేకపోయినా సరే అల్లసాని పెద్దన్న గారు రాయలకు మను చరిత్ర కావ్యాన్ని వినిపిస్తున్న సమయంలో ఆయన చదివేటువంటి పద్యాలలోని అల్లిక, చదివే విధానం చెన్నుడికి ఎంతగానో నచ్చేశాయి. అందుకు రాయల వారు చెన్నుడి యొక్క రసికతకు మెచ్చి స్వర్ణ కంకణం బహుమతిగా ఇచ్చారని చెప్పుకున్నాం కదా. మరి ఆ కృతజ్ఞతను, అటువంటి చక్కని బహుమానం కేవలం పెద్దన్నగారి వల్లనే తనకు లభించింది అనే కృతజ్ఞతాభావంతో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దన్నగారికి తాను కష్టపడి అడవిలోకి వెళ్లి కొట్టుకు వచ్చినటువంటి కట్టెల మోపులను అందించి తన యొక్క కృతజ్ఞతాభావాన్ని తెలియచేసుకున్నాడు. అంతేకాదు, ఆ కృతజ్ఞతాభావమే అతని పేరు మీద చక్కని పద్యాల యొక్క రచన చేయడానికి కూడా అవకాశం కల్పించింది. అందువల్ల ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా మంచి చేస్తే దాని యొక్క ప్రభావం వెంటనే మనకు కనిపించకపోవచ్చు. ఏనాడో దాని యొక్క ఫలితం మనం మరొక రూపంలో ఖచ్చితంగా అందుకుని తీరతాము అని చెప్పడానికి ఈ కథ చక్కని ఉదాహరణ. ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి పేరుతో ఉన్న కథను రేపటి భాగంలో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో ఇందాక చెప్పినట్లుగా స్వర్గానికి దుప్పట్లు అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.